నమస్కారం, ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విషయ పరిజ్ఞానాన్ని గ్రహించినప్పుడే కొత్త ఆవిష్కరణలు. విద్యార్థుల ఆలోచన విధానం ఆ దిశగా సాగాలన్న జిల్లా కలెక్టర్. అట్టహాసంగా ప్రారంభమైన 3 జిల్లాల సైన్స్ ఇన్స్పైర్ మేళా. తాళాలు వేసిన ఇల్లే టార్గెట్. పోలీసులకు చిక్కిన దొంగలు. 21 లక్షల విలువైన నగలు స్వాధీనం. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ. మొదలైన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ. మద్దతుదారులతో కలిసి వచ్చి నామినేషన్లు వేసిన అభ్యర్థులు. పల్లెల్లో మరింత వేడెక్కిన రాజకీయాలు. సైన్స్ పరిశోధనలను కేవలం పోటీతత్వంతో కాకుండా ఇష్టంగా చేయాలని, అప్పుడే అద్భుతాలను ఆవిష్కరించవచ్చని కలెక్టర్ దివ్య దేవరాజన్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిట్ మేళాను ఆమె ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో 2018-19 ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. పట్టణంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్లో సోమవారం డిఓ రవీందర్ రెడ్డి అధ్యక్షతను ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ముఖ్య అతిథిగా, జాతీయ సైన్స్ ఫేర్ అబ్జర్వర్ ప్రతీక్ పవార్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఇన్స్పైర్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక నృత్యాలు అందరినీ అబ్బురపరిచాయి. అనంతరం విద్యార్థులు తమ మేధో సంపత్తితో తయారు చేసిన వివిధ రకాల ప్రయోగాలను అతిథులు పరిశీలిస్తూ వాటి ఉపయోగాన్ని అడిగి తెలుసుకుంటూ విద్యార్థులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రఘురామణ, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల డిఎస్ఓలు, ఎంఈఓలు, సెక్టోరియల్ అధికారులు, గైడ్ ఉపాధ్యాయులు, బాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ సైన్స్ అనేది ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉండాలని, అది మన రాజ్యాంగంలో సైతం చెప్పబడిందని గుర్తు చేశారు. నేటి సమాజం ముందుకు వెళ్లాలంటే సైన్స్ చాలా అవసరమన్నారు. అందుకే ప్రతి పాఠశాలలో నేడు సైన్స్ ఇంపార్టెంట్ సబ్జెక్టుగా మారిందన్నారు. కేవలం చదువుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా అందులోని విషయ పరిజ్ఞానాన్ని గ్రహించాలని సూచించారు. నిరంతరం సమాజానికి కావలసిన నూతన ఆవిష్కరణల కోసం విద్యార్థులు కృషి చేయాలని, అప్పుడే నవభారత నిర్మాణం జరిగి ప్రపంచంలోనే భారతదేశం సూపర్ పవర్గా మారుతుందన్నారు. సమాజానికి అవసరమైన పరిశోధనలు చేయడం వలన ఎంతో మానసిక సంతృప్తి లభిస్తుందన్నారు. ప్రతి ఒక్క స్కూల్లో సైన్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అండ్ చిన్నప్పటి నుండే ఈ సైంటిఫిక్ టెంపరమెంట్ ఉంటే ముందు మీరు వెళ్తున్నప్పుడు జస్ట్ కెరియర్ కోసం మాత్రం కాదు, మీరు లైఫ్ లో తీసుకుంటున్న ప్రతి ఒక్క డెసిషన్ కూడా సైన్స్ అనేది మీకు ఉపయోగం చేస్తుంది. సో మీ అందరూ మనసులో ఒకటి ఏం పెట్టుకోవాలంటే, మీకు చాలా ఫ్రెండ్స్ ఉంటారు. మీ అందరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఉన్నారు. ఓకే. సో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ దేర్ ఆర్ సమ్ అదర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ యూ. డూ యూ నో హూ దే ఆర్? దే ఆర్ 5 questions. దే ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. వాట్, వై, వెన్, హౌ, వేర్. ఇవన్నీ మీరు ప్రతి డెసిషన్ ముందు ఎందుకు అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా you will be a very rational and scientific individual. మనకి స్వతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయినాయి. మనమందరం కూడా లిటరేట్ అవుతున్నాము, కానీ లిటరసీ మాత్రం సఫిషియెంట్ కాదు. ఎడ్యుకేటెడ్గా అవ్వాలంటే ఈ 5 questions అనేవి మీతో పాటు బెస్ట్ ఫ్రెండ్స్గా ఎప్పుడు ఉన్నాయో అప్పుడే మీరు ఎడ్యుకేటెడ్గా సైంటిఫిక్ టెంపరమెంట్తో ఉంటున్నారని దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది.
మరో నెల రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లా కేంద్రాలతో పాటు ఊట్నూరులో 4G సేవలను ప్రారంభించనున్నామని BSNL DGM నాగిరెడ్డి తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన పలు పథకాలను సోమవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. ఈ నెలాఖరు నాటికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలు, ఊట్నూరు డివిజన్ కేంద్రంలో BSNL 4G సేవలు అందుబాటులోకి రానున్నాయని సంస్థ ఉమ్మడి జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగిరెడ్డి తెలిపారు. కొత్త ఏడాదితో పాటు సంక్రాంతి సందర్భంగా వినియోగదారులకు నూతనంగా తీసుకొచ్చిన పలు పథకాలను కార్యాలయంలో తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు. BSNL రిటైలర్ల కోసం ఈజీ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 69 కొత్త 3G డాటా ఎక్స్చేంజీలను ఏర్పాటు చేసినందున వేగం మరింత పెరుగుతుందన్నారు. 30 కొత్త గ్రామాలతో పాటు ఇప్పటికే ఎక్స్చేంజీలున్న మరో 33 గ్రామాలను హాట్ స్పాట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా డాటా, వాయిస్ కాల్స్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగదారులు నాణ్యమైన సేవలు పొందవచ్చన్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న 4G నెట్వర్క్ వినియోగదారులు తమ సిమ్ కార్డులను మార్చుకోవాల్సి ఉంటుందని, ఉచితంగానే వాటిని అందిస్తామని వెల్లడించారు. గవర్నమెంట్ నుంచి కొత్తగా ఒక బ్యాండ్ విడ్త్ అడుగుతున్నాం. ఆ బ్రాడ్బ్యాండ్ అలాట్కేయడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మంత్ ఎండ్కి 4G సర్వీసెస్ కూడా 4 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్తో పాటుగా ఉట్నూరులో కూడా ఈ సర్వీసెస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 4G సర్వీసెస్ కావాలో వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చినట్లయితే ఫ్రీగా సిమ్ ఇవ్వడం పడుతుంది. ఎగ్జిస్టింగ్ సిమ్ని మార్చి 4G సిమ్ ఇస్తాం. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అన్నమాట. అందుకని వినియోగదారులందరూ కూడా ఇప్పటి నుంచే 4G సర్వీస్ కావాల్సిన వాళ్ళు సిమ్ మార్చుకునే అవకాశం ఉంది. సో దట్ ఒకసారి కమిషన్ అయిపోయినట్లయితే 4G మనం వెంటనే ఉపయోగించుకోవడానికి వీలుగా ముందుగానే మార్చుకోవచ్చు. ఈ పత్రికా విలేకరులు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముందుగా దీన్ని ఎక్కువ ప్రచారం చేయండి. సో దట్ వినియోగదారులందరికీ సమాచారం విన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా స్మూత్గా 4G సర్వీస్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా దాదాపు ఒక 30 హాట్స్పాట్స్ని మనం పల్లెటూరులో ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో కూడా మేము పెట్టడం జరిగింది. అవి కూడా కమిషన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మరో 30 కూడా గ్రామీణ ప్రాంతాల్లో 33 విలేజ్ల్లో కూడా మా టెలిఫోన్ ఎక్స్చేంజ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ చిన్న చోట కూడా హాట్స్పాట్ పెట్టడం జరిగింది. దీన్ని కూడా ప్రేక్షకులందరూ వినియోగించవలసిందిగా BSNL తరఫున కోరుతున్నాం. అదేవిధంగా మేము ఈ మీడియాను కూడా బ్యాండ్ విడ్త్ని కూడా పెంచడం జరిగింది. CPAN ఎక్విప్మెంట్ అని కొత్త ఎక్విప్మెంట్ ఇంట్రడ్యూస్ చేసాం. దానివల్ల స్పీడ్ చాలా పెరిగే అవకాశం ఉంది. ఇటు డాటాలోని కానీ ఇటు వాయిస్లోని కానీ మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళవలసిందిగా BSNL తరఫున మరోసారి నూతన శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కోరుతూ గత కొన్ని నెలలుగా పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 2 పాత నేరస్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వారి నుంచి దాదాపు 21 లక్షల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా SP మీడియా సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న 2 ఘరానా దొంగలను పోలీసులు అరెస్టు చేసి వారి దగ్గర నుండి 23 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదుతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా SP విష్ణేష్ వారియర్ సోమవారం పోలీస్ సిబ్బందితో కలిసి AR హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేరస్తులు మహమ్మద్ మోయిజ్, రామ్టెంకి రాజేశ్వర్లను ప్రవేశపెట్టారు. వారి నుండి స్వాధీనం చేసుకున్న 19,20,000 విలువ చేసే బంగారం, 30,000 విలువ చేసే వెండి, 46,000 నగదు, 50,000 విలువ చేసే గంజాయి, 10 వాచీలు, 2 కెమెరాలు, 3 టీవీలను మీడియా ఎదుట ప్రదర్శించారు. అంటే ఇక్కడేనా బయట లోకల్ ఫారెన్ కరెన్సీ ఏమైనా ఇక్కడ ఇండియన్ కరెన్సీనా? ఈ సందర్భంగా SP విష్ణేష్ వారియర్ మాట్లాడుతూ సోమవారం ఉదయం పట్టణంలోని దస్నాపూర్ పెట్రోల్ పంపు వద్ద గ్రామీణ CI ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపడుతుండగా నిందితులు ఆటోలో 2 టీవీలు, 3 కిలోల గంజాయితో అనుమానాస్పదంగా కనబడటంతో ఆటోలోని వ్యక్తులను విచారించగా పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు తామేనని ఒప్పుకున్నారని చెప్పారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించి పోయిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇండ్లకు తాళాలు వేసిన వాటిని వీరు టార్గెట్ చేస్తారని తెలిపారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిందితులను స్వాధీనం చేసుకున్న సొత్తును న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
మన ఆదిలాబాద్లో లాస్ట్ ఒక 18 to 20 కేసెస్ ఇవాళ పొద్దున మన వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ మొహమ్మద్ మొయిజ్ సన్ ఆఫ్ షకీల్ మొహమ్మద్ మొయిజ్ అండ్ రామ్ టెంకి రాజేశ్వర్ ఇద్దరు రెసిడెంట్స్ ఆఫ్ మావల. సో వాళ్ళ దగ్గర మన వెహికల్ చెకింగ్ పార్టీ దగ్గర వాళ్ళు దొరకడము, తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో వర్త్ అరౌండ్ 20,80,000 రూపీస్ ప్రాపర్టీస్ రికవర్ అయినాయి. గోల్డ్, సిల్వర్, కరెన్సీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్, కెమెరాస్, వాచెస్, టీవీస్, 3 టీవీస్, ఒక ఆటో రిక్షా, ఇవన్నీ మనము వాళ్ళ కన్ఫెషన్లో రికవర్ అయినాయి. ఇల్లీగల్గా ఉన్న గాంజా కూడా పొసెషన్లో మనకి దొరికింది. సో ఇవాళ మనం ఎనీవే వీఆర్ గోయింగ్ టు సెండ్ దెమ్ ఫర్ జ్యుడిషియల్ రిమైండ్. అండ్ ఇంకా ఈ బేసికల్గా వీళ్ళు దీని ప్రకారం అయితే 3 కలిసి చేశారు. దీంట్లో 2 మనకి దొరికినాయి. ఇంకా ఒకరు అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఆయన కూడా ఎంత అట్ ద ఎర్లియస్ట్ మనము ఐడెంటిఫై చేసి ట్రేస్ చేసి చట్టం ముందు తీసుకొచ్చి రిమైండ్ కోసం పంపిస్తామని చెప్తున్నాం. ఈ సందర్భంలో బేసికల్గా మావల పోలీస్ స్టేషన్లో 13 కేసెస్ ఉంది వీళ్ళ దగ్గర, ప్రాపర్టీ కేసెస్. అండ్ ఈ గాంజా కేసు కూడా మావల లిమిట్స్లోనే ఉంది. ఆదిలాబాద్ 1 టౌన్లో 2 కేసెస్, ఆదిలాబాద్ 2 టౌన్లో 2 కేసెస్. అండ్ ఈ మొహమ్మద్ మొయిజ్ అనేటి వాడు ఇంతకుముందు ఈ ఫెస్టివల్ టైంలో కొన్ని షాప్స్ దగ్గర పోయి, టౌన్లో అందరికీ తెలుసు, కత్తి తీసి అందరిని బెదిరియడము, మామూలు కలెక్ట్ చేయడము, రౌడీ బత్తా కలెక్ట్ చేయడం, ఇవన్నీ చేసాం. అప్పటి నుండి ఆయన అబ్స్కాండింగ్ ఉండే, ఇవాళ మనకి దొరికినాయి. ఇదే వ్యక్తి 2017లో 14 కేసెస్లో రిమాండ్కి పోవడం జరిగింది. అప్పుడు కూడా ఆదిలాబాద్ టౌన్కి సంబంధించిన ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఈయననే చేసినాడు. అప్పుడు 2017లో 14 కేసెస్. ఆ కేసెస్లో రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ స్టార్ట్ అయినాయి. మనకి అందరికీ తెలుసు, ఇప్పుడు దీపావళి నుంచి చాలా కేసెస్ ఇక్కడ టౌన్లో రిపోర్ట్ అయ్యింది. కేసెస్కి సంబంధించిన ఈ 17 కేసెస్ సంబంధించిన మొత్తం ప్రాపర్టీ లాస్ వచ్చేసి అరౌండ్ 29 lakh ఉంది. దాంట్లో 20,80,000 అంటే దగ్గర 21 lakh వరకు రికవర్ అయింది. ఇంకా ఒక వ్యక్తి మనకి దొరకాల్సినది ఉంది. ఆయన నుంచి కూడా మనం ఇంకా రికవరీ చేద్దామని అనుకుంటున్నాం. మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్న గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కావడంతో గ్రామాల్లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. తొలి రోజునే పలువురు సర్పంచ్, వార్డు సభ్యులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. గ్రామాల్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. మొదటి దశలో ఎన్నికలు నిర్వహించనున్న గ్రామ పంచాయతీల్లో సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజునే పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇలా మండలంలోనూ సోమవారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మండలంలో గతంలో 21 పంచాయతీలుండగా కొత్తగా ఏర్పాటు చేసిన 16 పంచాయతీలతో కలిపి మొత్తం 37 పంచాయతీలు ఏర్పాటయ్యాయి. వీటి కోసం మండలంలోని 6 గ్రామాల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయగా పాటన్ నుంచి బోడే విశాల్, బోడే సవితలు సోమవారం తమ నామినేషన్లను సమర్పించారు. కొత్త పంచాయతీలకు తొలి ఎన్నికలు కావడంతో ఆయా గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కి కొత్త సందడి నెలకొంది. జైనత్ మండలంలో గతంలో 29 గ్రామ పంచాయతీలుండగా కొత్తగా 13 గ్రామాలను పంచాయతీలుగా మార్చారు. మొత్తం 42 పంచాయతీలకు గాను 12 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి రిటర్నింగ్ అధికారులను అందుబాటులో ఉంచారు. మండలంలోని కౌటకు చెందిన బోయర్ విజయ్ డప్పు బాజల నడుమ తన మద్దతుదారులతో కలిసి వచ్చి పెండలవాడలో తన నామినేషన్ను దాఖలు చేశారు. ఇదిలా ఉంటే అటు తాంసీ, భీంపూర్ మండలాల్లోనూ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తాంసీలో పాత పంచాయతీలు 9 ఉండగా వాటి సంఖ్య ప్రస్తుతం 13కు చేరింది. భీంపూర్ మండలంలో 14 పంచాయతీలుండగా కొత్తగా ఏర్పడిన 12 పంచాయతీలతో కలిపి వీటి సంఖ్య 26కు చేరింది. నామినేషన్ల స్వీకరణ కోసం తాంసీ మండలంలో 4, భీంపూర్ మండలంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా తొలి రోజైన సోమవారం తాంసీ మండలం బండల్ నాగాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా గంగుల వెంకన్న, పొన్నారి సర్పంచ్ అభ్యర్థిగా గంగాధర్ గౌడ్, భీంపూర్ మండలం పిప్పలకోటి నుంచి అన్నం లక్ష్మి ఆశన్నలు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.
ఇదిలా ఉంటే సోమవారం మావల గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో మావల గ్రామ పంచాయతీకి సర్పంచ్ బరిలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా సరళ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ధర్మపురి నాగలత ఇద్దరు నామినేషన్లను దాఖలు చేయగా బట్టిసవర్గం గ్రామ పంచాయతీలోని 2 వార్డులకు గంగారెడ్డి, రాజేశ్వర్లు వేర్వేరుగా నామినేషన్లను దాఖలు చేశారు. సర్పంచ్ అభ్యర్థి సరళ వెంట మావల మాజీ సర్పంచ్ రఘుపతి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. అటు భీంసరి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా భోజికే అశోక్ సోమవారం పుచ్చరలో నామినేషన్ను దాఖలు చేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ప్రమోద్, బిక్కి గంగాధర్, భానుకర్, శ్రీధర్, సురేష్, పుల్లయ్య గ్రామస్తులు ఉన్నారు. ప్రతి విద్యార్థికి పొద్దున్న లేచిన వెంటనే మన లక్ష్యాలు కళ్ళ ముందు మెదలాలని, అప్పుడే విజయాలను ఆస్వాదిస్తామని కలెక్టర్ దివ్య దేవరాజన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ శిక్షణ తరగతులకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 10వ తరగతి విద్యార్థులు ఇప్పటి నుండే పక్కా ప్రణాళికతో పరీక్షలకు సన్నద్ధం కావాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వసతి గృహాలలో ఉంటూ 10వ తరగతి విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, బీసీ విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ శిక్షణ తరగతులకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి పరీక్షల్లో అనుసరించాల్సిన పద్ధతులు, పరీక్షలకు ప్రిపేర్ కావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆశన్న, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి మనోహర్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్లతో పాటు ఆయా శాఖల పర్యవేక్షకులు, భాగ్యలక్ష్మి, హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఈసారి మెరుగైన ఫలితాలను సాధించాలని తెలిపారు. అందుకోసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని సబ్జెక్టుల వారీగా సిలబస్ను ముందుగానే పూర్తి చేయాలన్నారు. పరీక్షలు దగ్గరలోనే ఉన్నందున విద్యార్థులు మొదట ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు సమయసారిణి ప్రకారం గత 10 సంవత్సరాల పరీక్షా పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. అన్ని ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం రాయాలని సూచించారు. స్వయం కృషితో నిజాయితీగా జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు మొత్తం ఆనందమయంగా ఉంటుందని తెలిపారు. హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? బయట వెళ్ళి ఏం తినకూడదు. ఒక 2 months కి ఎలా ఒక లక్ష్యంతో ఉంటారో దానిలాగా ఉంటారు. ఖచ్చితంగా వేరే దేని గురించి మీ మనసు వెళ్ళకూడదు. ఒక ఐస్ క్రీమ్ తింటే ఒక 5 minutes కి హ్యాపీగా ఉంటారు, కానీ ఒక వారానికి చలి వచ్చి జ్వరం వచ్చి పడుకుంటారు. సో అలా కాకుండా మీ హెల్త్ ని కూడా కాన్సన్ట్రేట్ చేసి మంచిగా చూసుకోవాలి. హాట్ వాటర్ తాగండి, కాచిన నీళ్లు తాగండి, బయట పదార్థాలు తినండి. సో ఇది ఒక యజ్ఞం. అలాగా మీ గోల్ మాత్రమే మీకు తెలవాలి. మిగిలినంటే అన్ని బ్లర్ గా ఉండాలి. ఇలా ఒక ఫోటోలో బ్యాక్గ్రౌండ్ అలా బ్లర్ గా ఉంటుంది కదా, కానీ ఫోటో ఒక వ్యక్తి మాత్రం కనపడతారు. అలాగే మీకు ఓన్లీ మీ 10th స్టాండర్డ్ మాత్రమే కనపడాలి. ఇంకా 2-3 months కదా, తర్వాత హ్యాపీ. మంచి ఇంటర్ కాలేజ్ లో సీట్ దొరికిందంటే హ్యాపీనే కదా, మీ లైఫ్ సెటిల్ అయినా. ఇప్పుడు బీబీసీటీ గారు చెప్పినట్టు IIIT బాస్టన్ లో మీకు సీట్ దొరికిందంటే మీ లైఫే సెటిల్ అయినా. సో చాలా కేర్ఫుల్ గా దీని గురించి ప్లాన్ చేసుకోవాలి. ఆఖరికి ఒకే మాట, చాలా మంది ఏమనుకుంటారు, మనం ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ కి చిట్టు తీసుకొని వెళ్తాము, అది చూసుకొని పాస్ అయిపోతాము. చాలా మంది ప్లాన్ చేస్తారు. వాళ్ళ దురదృష్టం, నేను ఎస్పీ గారు కలెక్టర్ ఎస్పీగా వచ్చేసాం పోయిన సంవత్సరం. వచ్చి మేము ఏం చేస్తాము, పెట్టిన వాళ్ళ ఆలోచనలో నీళ్ళు వచ్చినట్టు అయిపోయింది. సో చాలా మంది ఫెయిల్ అయ్యారు. కానీ మీరు అలా అటువంటి పిల్లలు కాదని నాకు మంచిగా తెలుసు. మన సొంత దాంట్లో ఎప్పుడు నిలబడాలి. గత 2 దశాబ్దాలుగా గోసేవ చేస్తూ గోమాతల పట్ల తనకున్న ప్రేమను, మూగ జీవాల పట్ల ఉన్న ఆత్మీయతను చాటుతున్నాడు ఓ గోప్రేమికుడు. గోసేవను తన దైనందిన జీవితంలో భాగం చేసుకుని నిత్యం వాటి సేవలో తరిస్తున్నారు బేల మండలం చెప్రాలకు చెందిన గోసేవకుడు నారాయణ చోప్డే.
మూగ జీవాలంటే ఆయనకు ఎనలేని ప్రేమ, అందులో గోమాత అంటే మరింత అభిమానం. వాటి పట్ల తనకున్న ప్రేమనే గత 2 దశాబ్దాలుగా గోవులకు సేవ చేసేలా చేసింది. గోమాత సేవతోనే తన దినచర్య ప్రారంభమవుతుందంటే వాటితో ఆయనకున్న అనుబంధాన్ని అర్థం చేసుకోవచ్చు. బేల మండలం చెప్రాలకు చెందిన నారాయణ చోపడే బేల మండల కేంద్రంలో రామ్దేవ్ బాబా గోసేవా సమితి పేరిట గోశాలను నిర్వహిస్తూ వాటి సేవలు తరిస్తున్నారు. చిన్ననాటి నుంచే గోవులపై మమకారం కలిగిన నారాయణ చోపడే తన 20 ఏళ్ల ప్రాయం నుంచే వాటిని సాకడం ప్రారంభించారు. తొలుత చెప్రాలలోనే ఇంటి వద్ద చిన్నపాటి గోశాలను ఏర్పాటు చేసుకున్న ఆయన గత 8 ఏళ్లుగా బేల మండల కేంద్రంలో గోశాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గోశాలలో 70 వరకు గోవులు ఆశ్రయం పొందుతున్నాయి. తన సొంత ఖర్చులతోనే దీన్ని నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వీటి పాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిర్వహణకు వినియోగిస్తూ తన వ్యవసాయ ఆదాయం నుంచి సైతం గోశాలకు ఖర్చు చేస్తూ వాటి పట్ల మమకారాన్ని చాటుతున్నాడు. देवों का है वास इसी में प्यारी अपनी गौ माता, धरती का है रूप अनुपम प्यारी अपनी गौ माता, प्यारी अपनी गौ माता, प्यारी अपनी गौ माता, गौ माता, गौ माता, प्यारी अपनी गौ माता. ఆవు పాలలో ప్రకృతి సిద్ధమైన ఔషధ గుణాలతో పాటు సేంద్రియ సాగు ద్వారా స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులను పొందవచ్చని ఈ సందర్భంగా నారాయణ చోపడే చెప్తున్నారు. వ్యవసాయంలో రైతుకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండే ఆవుల పెంపకంపై అన్నదాత దృష్టి సారించాలని పేర్కొన్నారు. అయితే బేలలో పశువైద్యశాల ఉన్న రెగ్యులర్ వైద్యులు సిబ్బంది లేకపోవడంతో పశు పెంపకందారులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గోశాల నిర్వహణను ప్రోత్సహిస్తే సేంద్రియ ఉత్పత్తులు పెరిగి ఆరోగ్యకరమైన జీవనం అలవడుతుందని చెప్పారు. बहुत से लोग काश्तकार हैं जिनका मुख्य धंधा है खेती, और खेती में बैल, गाय, भैंस, बकरी ये काम के लिए और खाद के लिए भी उपयोगी है. ये मूल सिद्धांत मालूम रहने से मैं मेरे 20 साल की उम्र से गाय पालन का धंधा कर रहा हूँ. गौ माता राष्ट्र माता है, गौ माता ही भगवान है, क्योंकि काश्तकार को अगर गाय का गोबर नहीं रहे तो उन्हें जो धान्य पीका था वो विषज बन जाता, क्योंकि गोबर गाय से तैयार होता और गाय जिंदा प्राणी है. जिंदे प्राणी से जो चीज़ तैयार होती वो दूसरे प्राणियों को मदद करती या खाए तो कोई नुकसान नहीं होता. लेकिन सल्फेट या पेस्टिसाइड है वो जीव से नहीं आता, वो केमिकल से आता है, और वो जीव से नहीं आता, वो जीव को काम नहीं आता. इसलिए ये गोबर जो है, गोबर से जो धान्य पिकता है वो आदमियों के लिए, इंसानों के लिए, जीवों के लिए बहुत काम की चीज़ है. इसीलिए बोल के ये गाय पालने का धंधा मैं 20 साल से कर रहा हूँ. बेला मंडल में इतने जानवर रहने के बावजूद भी, बैल है, गाया है, बकरियाँ है, मेंढी है, सब रहने के बावजूद भी यहाँ मंडल प्लेस में वेटरनरी दवाखाना तो है, लेकिन वहाँ परमानेंट कोई डॉक्टर नहीं है. इतने में तो इतनी असुविधा हो रही कि जो भी लोग बीमार जानवर को ले जा रहे वापस आ रहे, क्योंकि यहाँ परमानेंट कोई डॉक्टर नहीं है, कंपाउंडर भी नहीं है. सब डेपुटेशन पे है बोल के बोलते हम लोगों को और वापस कर देते, जिससे कुछ जानवर मर भी गए हैं. इसलिए सरकार से विनती है कि बेला मंडल के लिए जल्दी से जल्दी एक परमानेंट डॉक्टर का पोस्टिंग और कंपाउंडरों का पोस्टिंग दिए तो बहुत अच्छा होता. और जानवरों के लिए खाने पीने के लिए भी कुछ ना कुछ मदद करे तो ये जानवर अच्छी तरह से रख सकते, और एक को देख के एक आदमी इस पर इंस्पिरेट हो सकता बोल के मैं बोल रहा हूँ. జిల్లాలో ఇటీవల సంచలనం రేపిన పులి చర్మం స్వాధీనం కేసులో 5 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్ఆర్ఓ అయ్యప్ప తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కవాల్ టైగర్ రిజర్వ్లో ఇటీవల ఒక పులి చనిపోయిన సంగతి మనకందరికి తెలిసిందే. దానిలో భాగంగా మొత్తం మేము 6 అనుమానితుల్ని గుర్తించి అందులో 5 అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం ఒక వ్యక్తి మాత్రమే పరారులో ఉన్నాడు. అతని కోసం కూడా అటవీ శాఖ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అయితే ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను మన అదుపులోనే ఉన్నాడు. సో ఈ 5 నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతున్నది. సో మనం అరెస్ట్ చేసిన వాళ్ళల్లో సంతోష్ అనే వ్యక్తి వరంగల్ నుంచి, అలాగే రాజేందర్, నరేష్ అని హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులు, తర్వాత
ఈ పులిని చంపిన వాళ్ళలో ప్రధాన నిందితులు ఇద్దరు. వాళ్ళు ఒకరు ప్రకాష్, మరొకరు మునియా. తర్వాత ఈ కొనే వాళ్ళకు అమ్మే వాళ్ళకు మధ్యవర్తిత్వం వహించినటువంటి కిషన్ అనే వ్యక్తి ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ వ్యక్తి. సో ఈ మొత్తంగా 6 వ్యక్తులు, ఇందులో 5 ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఇక్కడ మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 25 లక్షలకి వాళ్ళు డీల్ కుదుర్చుకున్నట్టు మాకు విచారణలో వెల్లడైంది. ఎనీవే పూర్తి వివరాలను మేము త్వరలోనే ప్రకటిస్తాం. వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ముందుకు సాగాలని నలంద విద్యా సంస్థల చైర్మన్ దారట్ల కిష్టు అన్నారు. సోమవారం పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో నలంద డిగ్రీ, పీజీ కళాశాలల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శీతాకాల ఎన్ఎస్ఎస్ వార్షిక శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ శిబిరాలతో విద్యార్థులు సామాజిక సేవా బాధ్యత పెరుగుతుందని నలంద విద్యా సంస్థల చైర్మన్ దారట్ల కిష్టు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో నలంద డిగ్రీ మరియు పీజీ కళాశాలల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 18వ శీతాకాల వార్షిక ప్రత్యేక శిబిరానికి కళాశాల ప్రిన్సిపల్ పున్నారావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ప్రారంభించారు. 7 రోజుల పాటు కొనసాగే ఈ శిబిరంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, పారిశుద్ధ నిర్మూలన, మూఢనమ్మకాలు, ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై కాలనీ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి గాలి అశోక్, డాక్టర్ లక్ష్మణ్, యువజన సంఘం నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు దారట్ల కిష్టు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ శిబిరాల వలన సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతలు తెలుసుకోవచ్చని, కొత్త స్నేహాలు ఏర్పడతాయన్నారు. అదేవిధంగా సామాజిక బాధ్యతతో పాటు సేవ చేసే గుణం అలవడుతుందన్నారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరంలో అవగాహన ర్యాలీలు, మూఢనమ్మకాలు, మరుగుదొడ్ల వాడకం, విద్య, వైద్యం తదితర అంశాలపై ప్రజలకు చైతన్యం కలిగించడంతో పాటు విద్యార్థులు స్వచ్ఛత కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గత 18 సంవత్సరాల నుంచి మన ఆదిలాబాద్లో ఉన్నటువంటి అనేక స్లమ్ ఏరియాలలో సామాజిక సేవా దృక్పథంతో మరి అక్కడ ఉన్నటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎన్నో, మరి ప్లాస్టిక్ వినియోగాలు కానీ, పచ్చదనం గురించి కానీ, పరిశుభ్రత గురించి కానీ, మరి విద్యా విషయకం కానీ, మరి అనేక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ మరి అక్కడ ఒక మంచి శ్రమదానంతో మరి ఇక్కడనే వారం రోజులు విద్యార్థులందరూ కూడా మరి ఇక్కడనే ఉండి మరి వాళ్ళు ఏ విధంగా ఈ కష్ట సుఖాల్లో కూడా మనం ఇప్పటి నుంచే ఈ అలవర్చుకునే విధం, మరి సామాజిక సేవా దృక్పథం అలవాటు చేసుకునే విధంగా మరి వారికి ఈ స్టూడెంట్స్ లైఫ్లోనే విద్యార్థి దశ నుంచే మరి అవగాహన కలగడానికి ఇది ఒక మంచి కార్యక్రమము. అయితే ప్రతి సంవత్సరం మరి లాస్ట్ 2 years కూడా మరి ఇక్కడనే సుభాష్ నగర్లో మరి ఎక్కడ తీసుకున్న ఒక 3 సంవత్సరాలు మన కళాశాల పక్షాన ఆ వార్డులో అక్కడ ఉన్నటువంటి దీంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి మరి రోడ్డు సౌకర్యం కానీ మిగతా విషయాలలో మరి వారి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చేస్తున్నటువంటి సేవల్ని మరి కళాశాల మరి చైర్మన్గా మరి అభినందిస్తూ మరి వారికితో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు పెద్దలు మరి లక్ష్మణ్ గారు, రాజు గారు, మిగతా కాలనీ వాసులందరూ కూడా ఈ విద్యార్థులకి వారం రోజులు వాళ్ళు కూడా వీరితో పాటు సహకరించి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా. పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు నిరుపేదల కోసం తమకు తోచిన సహాయాన్ని చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సోమవారం ఆదిలాబాద్ ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు నిరాశ్రయులు, యాచకుల కోసం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ మారుతి ప్రసాద్ను కలిసి దుప్పట్లను అందజేశారు. జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలితో ప్రజలు వణికిపోతున్నారు. దీంతో పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరాశ్రయులకు చలి నుండి రక్షణకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నారు. తాజాగా సోమవారం ఆదిలాబాద్ ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ మారుతి ప్రసాద్ను కలిసి దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అసోసియేషన్ సభ్యులను అభినందించి రాబో రోజుల్లో ఇదే స్ఫూర్తిని మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. కమిషనర్ను కలిసిన వారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అన్నదానం జగదీశ్వర్, ఉపాధ్యక్షులు బేరు శ్రీనివాస్, సుభాష్ రాథోడ్, బండారి విజయ్, శ్రీనివాస్, అబ్దుల్ రజాక్, హర్షద్ తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా పల్లెల ప్రగతికి ప్రజలు పాటుపడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాహుత్ మనోహర్ కోరారు. టీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికల బరిలో నిలవనున్న 9 మంది అభ్యర్థులను ప్రకటించామని, మిగతా వారిని మంగళవారం ఖరారు చేస్తామని బేల మండలం చెప్రాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. आज बेला मंडळमध्ये 37 ग्रामपंचायत आहे. 37 ग्रामपंचायतपैकी 2 ग्रामपंचायतचं इलेक्शन 1 वर्ष जे लेट आहे आणि आज उरलेले 35 ग्रामपंचायतचं जे इलेक्शन होणार आहे त्यापैकी
मंत्री श्री जोगरामा साहेबच्या आदेशानुसार TRS पार्टीला जे मदत द्याव म्हणून जे कॅन्डिडेट आम्ही डिक्लेअर केले TRS पार्टीद्वारा, आज जे 9 कॅन्डिडेट आम्ही डिक्लेअर करत आहोत, बाकीचे मंत्री साहेब यांच्या आदेशानुसार उद्या डिक्लेअर करण्यात येते. आणि TRS पार्टी ज्यांना मदत करताय, प्रजाला पण TRS पार्टीच्या कार्यकर्त्याला पण रिक्वेस्ट करताय की रुलिंग पार्टीला आपण निवडून दिलं तर आपल्या गावाचं, आपल्या मंडळचं डेव्हलप होते. आणि मुख्यमंत्रीपासून तर MLA मंत्री सगळं आपलीच गव्हर्नमेंट आहे. जे बी समस्या आजपर्यंत जे उरून असेल ते आपण TRS पार्टी जे मदत करते त्या कॅन्डिडेटला मदत करावं म्हणून प्रत्येकाच्या नावाने विनंती करता, రిక్వెస్ట్ करता. ఇటీవల ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ గ్రామానికి చెందిన 32 ఏళ్ల తోనుపుల అశోక్ మృతి చెందగా కుర్మ సంఘం సభ్యులు 40,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అశోక్ కుటుంబానికి అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ గ్రామానికి చెందిన 32 సంవత్సరాల తోనుపుల అశోక్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. అతి పిన్న వయసులోనే మరణించడంతో వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. కాగా ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. దీంతో కుర్మ సంఘం తరఫున సోమవారం వారి కుటుంబ సభ్యులకు 40,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి సంఘం సభ్యులు ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రాజారెడ్డి, వెంకటేష్, మహేష్, నాగయ్య, పోతన్న, సాయినాథ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలో సోమవారం ఉదయం నిర్వహించిన అయ్యప్ప దీక్షాధారుల పల్లకీ ఊరేగింపుతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. రామలింగేశ్వర ఆలయం నుంచి పలు వీధుల గుండా భజన సంకీర్తనలు, అయ్యప్ప నామస్మరణ నడుమ శోభాయాత్రను చేపట్టారు. హరిహరసుతుడు అయ్యప్ప దీక్షాదారుల నగర సంకీర్తనలతో గ్రామాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి. తాంసీ మండల కేంద్రంలో సోమవారం ఉదయం అయ్యప్ప దీక్షాదారులు పల్లకీ ఊరేగింపు చేపట్టారు. పూలతో అలంకరించిన పల్లకీలో స్వామివారి ఉత్సవ మూర్తిని ఉంచి ఇక్కడి రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి శోభాయాత్రను ప్రారంభించారు. దారి పొడుగునా భక్తులు స్వామివారిని స్తుతిస్తూ ముందుకు సాగారు. మహిళలు, భక్తులు ఎదురొస్తూ పల్లకీ వద్ద పూజలు చేస్తూ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. గత కొన్నేళ్లుగా తమ గ్రామంలో అయ్యప్ప దీక్షలను నియమనిష్టలతో భక్తి ప్రపత్తుల నడుమ వైభవంగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా గురుస్వామి దుర్గాదాస్ అన్నారు. అయ్యప్ప కరుణా కటాక్షాలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. నుంచి తాంసీ గ్రామంలో అయ్యప్ప దీక్ష పట్టుకుంటున్నాము. విన్నావా? ఇది దీక్ష చాలా మంచిది, ఇది మేలు జరుగుతుంది, ఇది కష్టమైన దీక్ష, ఇది పాడి పంటలుగా ధనధాన్యం ఉంటుంది. ఈ అందరూ ఈ తాంసీ లోపల కానీ అయ్యప్ప దీక్ష పట్టుకోవాలా, అందరికి మేలు జరుగుతుంది, అందరికి మంచిగానే జరుగుతుంది ఉంటుంది అని మళ్ళా సంవత్సరం దాకా 10 మంది ఎక్క కావాలని ఇదే అయ్యప్ప పల్లకి సేవ దింపుతున్నాము. ఇంటింటికి అయ్యప్పకు దర్శనం మంది భక్తులు చేసుకోవాలని మేము రామలింగేశ్వర ఆలయం సన్నిధి, అయ్యప్ప సన్నిధి నుంచి ఇట్లా తిప్పుకుంటూ వస్తున్నాము. అందరూ ట్రాక్టర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కన్నె వెంకటరమణ, బాబు గజేబారేలతో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వెల్లడించారు. सभी आदिलाबाद ट्रैक्टर यूनियन ओनर्स को धन्यवादालु। आज 7 तारीख को ट्रैक्टर यूनियन ओनर्स नया बाड़ी चुना गया। इस बाड़ी में नया प्रेसिडेंट, जनरल सेक्रेटरी, वाइस प्रेसिडेंट, कैशियर नई बाड़ी हो गई। इस बाड़ी को सफल वो हमारे आजी बोजा रेड्डी साहब, वो हमारे गौरव अध्यक्ष, उनके आध्वर्य में इस बाड़ी को फार्म में करे और इस बाड़ी आदिलाबाद में सभी ट्रैक्टर ओनर्स को, ट्रैक्टरों को आगे रहकर इस बाड़ी उसको सहकार करेंगे और सभी को साथ देंगे बोल के मैं सभी ट्रैक्टर ओनर्स को धन्यवाद देता हूँ। कन्यावार राजू साहब प्रेसिडेंट है हमारे इस ट्रैक्टर यूनियन ओनर्स के, उनके तरफ से भी आदिलाबाद ट्रैक्टर्स ओनर्स को सभी को धन्यवाद। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
విషయ పరిజ్ఞానాన్ని గ్రహించినప్పుడే కొత్త ఆవిష్కరణలు. విద్యార్థుల ఆలోచన విధానం ఆ దిశగా సాగాలన్న జిల్లా కలెక్టర్. అట్టహాసంగా ప్రారంభమైన 3 జిల్లాల సైన్స్ ఇన్స్పైర్ మేళా. తాళాలు వేసిన ఇల్లే టార్గెట్. పోలీసులకు చిక్కిన దొంగలు. 21 లక్షల విలువైన నగలు స్వాధీనం. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ. మొదలైన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ. మద్దతుదారులతో కలిసి వచ్చి నామినేషన్లు వేసిన అభ్యర్థులు. పల్లెల్లో మరింత వేడెక్కిన రాజకీయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.